రాజధాని ఫైల్స్ విడుదల తేదీ ఫిబ్రవరి 15, 2024. నటీనటులు వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అమృత చౌదరి, అంకిత ఠాకూర్. దర్శకుడు భాను. నిర్మాత కంఠమనేని రవిశంకర్. సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాటోగ్రాఫర్లు రమేష్. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పొలిటికల్ డ్రామా రాజధాని ఫైల్స్ కూడా ఒకటి. మరి ప్రముఖ నటుడు వినోద్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథలోకి వస్తే, బుల్లురు అనే గ్రామానికి చెందిన గౌతమ్, పుష్పరాజ్ అఖిలన్ మొదట అంత ఆసక్తి కనబరచకపోయినప్పటికీ తరువాత అరుణప్రదేశ్కి చెందిన కొత్త రాజధాని ఐరావతి కోసం ఇచ్చిన భూముల విషయంలో అక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వారితో పోరాటం చేయడానికి సిద్ధం అవుతాడు. మరి అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విశాఖపట్నాన్ని ఐరావతిని రాజధాని కాదని డిక్లేర్ చేయడంతో రైతులు తీసుకున్న నిర్ణయం ఏంటి, వారికి గౌతమ్ ఎలా సహాయం అందిస్తాడు, చివరికి ఎవరు గెలిచారు అనేది ఈ సినిమాలో మిగతా సారాంశం. ప్లస్ పాయింట్స్. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సీనియర్ నటుడు వినోద్ కుమార్ అలాగే వాణి విశ్వనాథ్లు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్లో వారి నటన బాగుంది. అలాగే ముఖ్య పాత్రలో కనిపించిన పుష్పరాజ్ అఖిలన్ తన రోల్ని మంచి పెర్ఫార్మెన్స్తో రక్తి కట్టించాడు అని చెప్పాలి. అలాగే మెయిన్గా సెకండాఫ్లో తన రోల్పై కొన్ని సన్నివేశాలు అందులో తన పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక వీరితో పాటుగా ఇతర సహాయక తారాగణం తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ ఈ సినిమా కోసం కేవలం ఆ సీన్స్ కోసం ఎదురు చూసే వర్గానికి నచ్చవచ్చు. సాంకేతిక వర్గం. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీంలో మణిశర్మ మ్యూజిక్ కూడా ఓకే అనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేయాల్సింది. ఇక దర్శకుడు భాను విషయానికి వస్తే, రాజధాని ఫైల్స్ అనే మంచి ఎమోషన్ని తాను కంటెంట్గా తీసుకున్నారు, కానీ ఆ ఎమోషన్ని తెరపై ఆవిష్కరించడంలో మాత్రం డిజపాయింట్ చేశారని చెప్పాలి. ఏవో కొన్ని సీన్స్ వరకు ఓకే, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాగా మాత్రం ఇది ఏమాత్రం మెప్పించదు. మెయిన్గా ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యారు. తీర్పు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ రాజధాని ఫైల్స్ ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యిందని చెప్పాలి. ప్రధాన తారాగణం నటన పరంగా మెప్పించిన సినిమాలో అసలు మెయిన్ ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. బోరింగ్ అండ్ డల్ నరేషన్తో సినిమా ఏమాత్రం మెప్పించదు. కనీసం ఈ సినిమాలో ఏదో ఉంటుంది అనుకున్న ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఈ సినిమా ఎంగేజ్ చెయ్యలేదు. దీనితో ఈ వారాంతానికి ఈ సినిమాకి దూరంగా ఉండడమే మంచిది.